హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు సుఖంగా సంతోషంగా ఆ బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారంటే, బిడ్డ బాధపడకు, నువ్వు బాధలో ఉన్నవని నాకు తెలుసు తల్లి. అందుకే నీ మనసు ఊరట కలిగేలాగా ప్రేమగా నీతో 4 మాటలు చెప్పాలని వచ్చానమ్మా. అది కూడా నీ పక్కనే కూర్చొని ప్రేమగా నీ తల నిమురుతూ, నా బిడ్డ కోసం నేను మంచి మాటలు చెప్తాను తల్లి. ఇక్కడున్న నా బాధలను తాకమ్మ. నువ్వు వెంటనే నీకు కావలసిన శుభవార్తని అయితే వింటావు. నీ మనసుకు ఉరట కలిగించే మాటలు అయితే నువ్వు తప్పకుండా వింటావంటూ ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. బాబాగారి మాటల వెనకాల ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు, బిడ్డ ఎప్పుడైనా మంచి చేసే దుఃఖం లభించే ఇంకొకరికి, వారు చేసే చెడు పనులను సుఖం లభిస్తే మన మనసుకు తప్పకుండా అనిపిస్తుంది కదా తల్లి. అలా సత్కార్యాలే చేయటం వలన, ధర్మాన్ని అనుసరించటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని, నేను మంచిగా ఉన్న ఇంత బాధపడుతున్నా కదా అని. కానీ దుష్టాత్ములకు ఏం తెలుస్తుందో తెలుసా తల్లి? ఎప్పుడైనా ఆలోచించావా? దుష్ట కార్యాలు తలపెట్టే వారికి హృదయం ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూనే ఉంటాయి, ఒకటి మీద ఒకటి. ఇంకా అపనమ్మకం, ఎవరిని కూడా నమ్మరు. వారి జీవితం అంతా వెంటాడుతూనే ఉంటుంది అపనమ్మకం అనేది. ఇక ఇదేనా సుఖం అంటే? మీరు ఆలోచించండి. నిర్ణయం నీదే బిడ్డ. అర్హత లేని వాళ్ళ కోసం అనవసరంగా బాధపడకు. నీ యొక్క ఓదార్పు విలువ వాళ్ళు ఒంటరైన నాడు వాళ్లకు తప్పకుండా తెలుస్తుంది నీ విలువేంటో. అంతదాకా ఎదురు చూడు. జీవితంలో కొంతమంది గుర్తుండిపోతారు, మరికొందరు గుర్తుగా ఉండిపోతారు కదా. గుర్తుండే వాళ్ళను ప్రేమిస్తే, వాళ్ళను ప్రేమను నేర్పిస్తే, గుర్తుగా ఉండేవాళ్ళు గుణపాఠాన్ని నేర్పిస్తారు కదా. ఎన్నాళ్ళని ఆ కర్మని అలా నిందిస్తూ ఉంటావు? ఇంకెన్నాళ్ళని ఆ కన్నీటిని అలా చింతిస్తూ ఉంటావు? అయినా కత్తి పట్టాల్సిన చోట కన్నీటితో ఏం పని? పతనానికి సిద్ధపడాలి కదా. కర్తవ్యం అదే బోధపడుతుంది. కత్తి అంటే మనసులు చంపేమని కాదు తల్లి. ధైర్యంగా ఉండు, అదే నీకు దారి చూపిస్తుంది. ఎక్కడైతే నిన్ను హీనంగా చూస్తూ, హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారో, నిన్ను కించపరచాలని చూస్తూ ఉంటారో, ఎక్కడ నిన్ను తొక్కాలని చూస్తుంటారో, అలాంటి చోట కథనానికి సిద్ధపడు. కత్తి పట్టాల్సిన చోట అంటే మీ బుద్ధి అనే ఆయుధాన్ని ఉపయోగించు అని. కత్తిపట్టి చంపడానికి వెళ్ళమని కాదు. అర్థం చేసుకో తల్లి. జీవితంలో ఒక్కటి మాత్రం మర్చిపోకు బిడ్డ. విశ్వాసంతో ఉన్నవాడికి ఈ విశ్వమంతా కూడా తప్పకుండా సహకరిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఉంటే ఊరంతా నీదే, లేకుంటే నువ్వు ఎవరు అనేది కూడా వారే కదా. నీ విలువలను లెక్కకట్టే సమాజంలో నీ విలువలతో ఎవరికి ఏం పని ఉంటుంది? నటించే మనుషుల మధ్య నిజాయితీ ఎప్పుడు కూడా నవ్వుల పాలే అవుతుంది. కానీ ఓర్పు పట్టు. నీ సమయం నీకు వస్తుంది. ఇబ్బందుల కోసం కష్టాలని, ఆసరాల కోసం ఆశల్ని, బంధాల కోసం భవిష్యత్తుని పణంగా పెట్టే మధ్యతరగతి మనిషి జీవితం కదా అది. అలసిపోయి అక్కు నీకు ఎక్కడుంది? పోరాడాలి. నీ పిచ్చి కాకపోతే అవసరాల ఆటలో నీ ప్రేమ ఎప్పుడు కూడా ఒక ఆట వస్తువే కదా. ఏ క్షణం ఎలా మారుతుందో తెలియని ఆటలో ఈ క్షణం మాత్రమే నీది తల్లి. ఇక వేటాడుతావో వెనుతిరిగి తావుతావో నీ ఇష్టం. నిన్ను నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ సాయి తండ్రి నీ వెంట ఉంటాడు. కానీ వాళ్ళ కోసం నువ్వు ఇంకా ఎలా నాళ్ళు నువ్వేనా బతకాలి కదా.
ఆలోచించుకో. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో కాదు, నీకోసం బతుకు. గూడు నిండా మనుషులుండి, గుండె నిండా ప్రేమ ఉండి పరవశించే ప్రతి క్షణం కూడా ఒక పండగే కదా. అలాంటి వారిని జీవితంలో లేనప్పుడు బాధపడకు. పండగ అంటే కలిసి ఉండటం, పండగ అంటే పలకరించటం, పండగ అంటే ప్రేమల్ని పంచటం, పండగ అంటే ప్రేమల్ని పెంచడం, అంతేకాని కేవలం వండుకొని తినటం కాదు. గుర్తుపెట్టుకో బిడ్డ, సంకల్ప బలం ఉండాలే కానీ దారి చూపే భగవంతుడికైనా ధైర్యం ఇవ్వగల సత్తా నీది తెలుసా. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకు. ధైర్యంగా ఉండాలి తల్లి. నీ యొక్క గమ్యాన్ని నీ గతం అడ్డుపడుతున్నంత కాలం కూడా ఏ భవిష్యత్తు కూడా నిన్ను బాగు చేయలేదు. కాలంతో పాటు అన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి నువ్వు ఒక్కదానివే ఎందుకని అలా అక్కడే ఆగిపోయావు? కొత్త జీవితాన్ని మొదలుపెట్టమ్మా. కొత్త ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభించు. కొత్త మార్గాలు, కొత్త అలవాట్లు అన్నీ సృష్టించుకో. అప్పుడే కొత్త విజయాలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే గతం ఎప్పుడు కూడా పెద్దదే కాబట్టి. అర్థమైందా? నీకు నువ్వు సృష్టించుకో. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు తల్లి. నీకున్న సమస్యల్ని ఎవరికి చెప్పకూడదు. అలాగే ఇతరుల సమస్యలకి నువ్వు తలదూర్చకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే కర్తవ్యాన్ని విస్మరిస్తే కర్మ వెంటాడుతూనే ఉంటుంది తల్లి. భయాన్ని చేరదీయడం అంటే నీ పతనానికి నువ్వే పాలు పోసి పెంచడం అవుతుంది. ఇక భయపెడతావో నిర్ణయం నీదే తల్లి. ఏడుస్తూ ఏం సాధిద్దామని నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు సరిపోలేదు అనుకుంటున్నావా? నిన్ను చూసి ఏడ్చే వాళ్ళ కోసమైనా ఎదగాలి కదా. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? ఎప్పుడు కూడా అలసిపోకు. నీ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో నువ్వు పోషించాల్సిన పాత్రలు ఎన్నో, అలాగే నువ్వు ఎత్తాల్సిన అవతారాలు కూడా ఎన్నో తల్లి. అలసిపోతే సాధ్యం ఎలా అవుతుంది? కనబడని మనసు ఎంత నలిగినా కూడా కనబడే కన్నీలే కదా సానుభూతి. ఏంటో తల్లి లోకం తీరు. మొలకను చూసి ముఖం చాటేసిన వాళ్ళే రేపటి రోజున చెట్టు నీడన సేద తీరాలని చూస్తూ ఉంటారు కదా. నువ్వు ఒక చెట్టు అవ్వు, మహావృక్షాన్ని అవ్వు. మనసు ఎంత పిచ్చిదో కదా. మనసు అనుకుంటే చాలు మన్నిస్తూనే ఉంటుంది కదా. ఈ ప్రపంచంలో ఒంటరైన మనసుని ఓదార్చేది కేవలం తన కన్నీళ్ళు మాత్రమే, ఇంకెవ్వరు కాదు. ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకో తల్లి. పరిస్థితులు ఎంత కఠినంగా మారుతాయో నువ్వు కూడా అంత కఠినంగా మారాలి, తప్పదు. అయినా కష్టాలు కన్నీళ్లకు లొంగవు. కేవలం దృఢ నిశ్చయానికి మాత్రమే అవి లొంగుతాయి. సంకల్ప బలం ఎంత గొప్పగా ఉండాలి అంటే అడ్డంకులను అధిగమించే వరకు, అనుకున్నది సాధించే వరకు ఏ విపత్తును కూడా లెక్క చేయకూడదు. నీకు నచ్చింది నువ్వు చేయడానికి నీ ఇష్టం సరిపోదా? నీకోసం నువ్వు బ్రతుకు, నీలాగా బ్రతుకు. నీ ఇష్టాలు నీ పక్క వారిని ఇబ్బంది పెట్టినంత కాలం ఎవరు ఏమనుకుంటే నీకేంటి? అవసరం తీరిన ఆటలో నీ ఆప్యాయతలన్నీ కూడా దండగే తల్లి. నీ గురించి నీ వెనక మాట్లాడేవారికి ఏం తెలుసని? నీ అడుగులు ఎంత ముందుకు వెళ్ళాయో అని. అయినా నీ అభివృద్ధి,
నిన్ను సంతృప్తి పరుస్తున్నంత కాలం ఎవరిని విమర్శలతో నీకు పనేంటి? దేన్ని కూడా లెక్క చేయకు తల్లి. అలాగే దేన్ని పట్టించుకోకు. ధైర్యంగా ఉండు. జీవితంలో సైనికుడిలాగా పోరాడితేనే కదా రాజులాగా జీవించేది. కరడుగట్టిన మనుషుల మధ్య ఎన్ని కన్నీటి యుద్ధాలు మార్చేస్తే మాత్రం ఏం లాభం? మనస్సుని ఓడించిన వాళ్ళే మనిషిని ఓడించలేరా మరి? నీ బలహీనత ఎదుటివారి బలం కానంత వరకు కూడా ఏ బలవంతుడు కూడా నిన్ను కొట్టలేరు తల్లి. గెలవటానికి ప్రతిసారి యుద్ధమే చేయనక్కర్లేదు. కొన్నిసార్లు ఆయుధాలు చేయలేని పని నీ ఆలోచనలు చేస్తాయి. నీకు ఏమీ లేని నాడు కూడా అన్నీ తానై ఉండేవాడే కదా అయినవాడు అంటే కదా. ఎంత నీ ఏడుస్తావు? నీ కన్నీటికి కరిగే వాళ్ళే అయితే నీకు కనబడకుండా తిరిగే వాళ్ళు కాదేమో. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీకే అర్థమవుతుంది ఎవరు ఏంటి అన్నది. నీ వ్యక్తిత్వాన్ని వంచుకొని బ్రతికినంత కాలం కూడా వ్యక్తిగా ఓడిపోతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో బిడ్డ. బంధాల కోసం తప్పించేవాడికి బాధలు ఎక్కువే కదా, బాధ్యతలు కూడా ఎక్కువనే. ఒక్కసారి తల వంచిన క్షణాన్ని తలుచుకో. తలపొగరు అనేది నీ తలంపుకే రాదు. ఎప్పుడో ఒకప్పుడు తెంచుకొని పోయే బంధాలే అని తెలిసి కూడా మనసుకి నీ పిచ్చి ఆరాటం ఎందుకు? విలువలతో బ్రతకాలి కానీ నీ విలువలను గుర్తించే రోజు ఎంతో దూరంలో ఉండదు తల్లి. గుర్తుపెట్టుకో. నీకంటూ ఎవరూ లేరని నిశ్చయించుకున్న మరుక్షణం ఏ అడ్డబాటు కూడా నిన్ను బాధించదు. కృంగిపోవటం దేనికి? మనసుని దృఢంగా ఉంచుకో. సంకల్ప బలం ఉన్న చోట ఈ సమస్యలు ఎంత బిడ్డ ప్రతి క్షణం నీ బాధల్లోనూ కష్టంలోనూ సుఖంలోనూ నీ తండ్రిని నీకు నేనున్నాను కదా. అయిన వాళ్ళు ఆప్తులు అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నీ సాయి తండ్రి మాత్రం ఎప్పుడు నీ చెయ్యి వదిలిపెట్టడు. నీ ప్రతి కష్టంలోనూ నేనున్నాను తల్లి అంటూ నీకు రుజువు చేసుకుంటూనే ఉంటాడు తల్లి. అర్థమైందా? నీ తండ్రి నీకు ఏం చెప్పాడు? నీ కన్నీళ్లకు ఈరోజు ముగింపు పలికే. ఈ రోజుతో అంతమవ్వాలి. నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంటే, నీ తండ్రి మీద గౌరవం ఉంటే ఈ రోజుతో నీ కన్నీళ్లకు స్వస్తి చెప్పేసే, ముగింపు పలికేసేయి. ఇక మీదట ఎప్పుడు సంతోషంగా ఉండాలి తల్లి నువ్వు. నా ఆశ కూడా అదే అంటూ బాబాగారు అయితే ఈరోజైతే మంచి అద్భుతమైన సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. గెలవటానికి ప్రతిసారి యుద్ధమే చేయనక్కర్లేదు. కొన్నిసార్లు ఆయుధాలు చేయలేని పని నీ ఆలోచనలు చేస్తాయి. నీకు ఏమీ లేనాడు కూడా అన్నీ తానై ఉండేవాడే కదా అయినవాడు అంటే కదా. ఎంతని ఏడుస్తావు? నీ కన్నీటికి కరిగే వాళ్ళే అయితే నీకు కనబడకుండా తిరిగే వాళ్ళు కాదేమో. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీకే అర్థమవుతుంది ఎవరు ఏంటి అన్నది. నీ వ్యక్తిత్వాన్ని వంచుకొని బ్రతికినంత కాలం కూడా వ్యక్తిగా ఓడిపోతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో బిడ్డ. బంధాల కోసం తప్పించేవాడికి బాధలు ఎక్కువే కదా,
బాధ్యతలు కూడా ఎక్కువే. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.